మహానాడు పెట్టుకుంటే పాపం ఆ ఏరియాలో ఉన్న నాయకులు చందాలు వసూలు చేసి అవన్నీ నిర్వహించాలి. ఆ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి. అవును. అంతకు మించి ఏముండదు అక్కడ. దాంట్లో ఉమ్, అక్కడ పెట్టేగానే ఏమైనా మార్పు వస్తాయి. ఇంతకుముందు 7 సీట్లు వచ్చినప్పుడు మహానాడు పెట్టక ముందే వచ్చినాయిగా 7. మరి అవును. అదే ఒకప్పుడు 10కి 10 సీట్లు తెలుగు వైసీపీ గెలిచింది కదా. 9 ఉమ్, సీట్లు, 10కి 9 ఉమ్, సీట్లు 2 సార్లు ఉమ్, 14, 19లో. ఉమ్, దానికి అంతకుముందు అక్కడ ఏమన్నా వాళ్ళకి సంబంధించినటువంటి మీటింగ్ ఏమైనా పెట్టాడా కడపలో? ఉమ్, లేదు కదా. ఉమ్, అవన్నీ జనాలకి దగ్గర దాన్ని ఏమంటారంటే మాస్ క్యారెక్టర్లకి మానసికంగా మాట్లాడుకోవడానికి ఒక టాపిక్ ఇయడం. అంతకు మించి ఉమ్. ఏముండదు. అంటే రాయలసీమలో లేదంటే ప్రధానంగా కడపలో గెయిన్ అవుతున్నాం మేము, మా బలం ఇంకా పెరిగింది. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి కూడా చాలాసేపు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ. అది కూడా ఆ వేదిక మీద మాట్లాడడం, ఇదంతా ఒక రాజకీయ వ్యూహం కాదు వైసీపీకి దెబ్బకొట్టడానికి. ఏముంటదంటే అందులో రాజకీయం ఏముంది, వ్యూహం ఏముంది? ఆడ ఉమ్, కూర్చున్నారు, సభ పెట్టుకున్నారు. దాంట్లో ఏం బేబత్సం ఉంటది? అందులో ఉమ్, ఏం వ్యూహం ఉంటది? నేను ఉమ్, చెప్పినట్టు కార్యకర్తల సంతృప్తి వచ్చి ఉపన్యాసానికి పనికొస్తుంది. అంతకుమించి ఉమ్, ఏముంటది అందులో వ్యూహం చెప్పండి. ఉమ్. అంటే అక్కడ 10 ఏళ్ళు. మహానాడు పెట్టగానే జనాలందరూ అర్జెంటుగా మారిపోయేసి ఓట్లేసేస్తారా? ఉమ్. బేసిక్‌గా ఇప్పుడు జగన్ ఆయన అన్నదైతే పులివెందులు ఏమైనా అదే, ఓడించేసారా? ఆయన అన్నదైతే అదే, నెక్స్ట్ 10 సీట్లు మనకే వస్తాయి ఇక్కడ అది అని. సహజంగా. ఇప్పుడు జగన్ ఓట్లు 175 వేస్తారనే వస్తాయి కదా. అనుకోలేదా ఏంది? ఉమ్, జగన్ 175కి 175 అనుకోలేదా? అంతే ఉంటది. అవును. ఎవడన్నా నేను ఉమ్, ఓడిపోతాను అనుకుంటాడా? ఉమ్, ఉమ్.